బ్రేకింగ్ చూస్తున్నాం. జ్ఞానవాపిపై ఏఎస్ఐ సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడున్న మసీదు కింద అతి పెద్ద ఆలయం ఆనవాళ్లను గుర్తించారు. తెలుగు భాషతో పాటు 32 కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయి. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లుగా నిర్ధారించారు. ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదును నిర్మించినట్లుగా సర్వే రిపోర్టులో తెలిపింది ఏఎస్ఐ. తెలుగు, కన్నడతో పాటు పలు భాషల్లో శాసనాలు కూడా లభ్యమయ్యాయి. అక్కడ భారత పురావస్తు శాఖ వారణాసి కోర్టులో సర్వే నివేదికను సమర్పించింది. మొత్తం 1500 పేజీల నివేదికను కోర్టులో సమర్పించింది ఏఎస్ఐ. మసీదులో సర్వే నిర్వహించినప్పుడు లభించిన వస్తువుల వివరాలను కూడా ఆ రిపోర్టులో పొందుపరిచారు. ఏఎస్ఐ సీల్డ్ కవర్ లో కోర్టుకు నివేదికను అందజేసింది. జ్ఞానవాపి మసీదులో 100 రోజుల పాటు ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే చేసింది. సర్వేని వీడియోగ్రఫీ కూడా చేశారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని 1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. జ్ఞానవాపి మసీదు కేసులో తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. హిందూ, ముస్లిం సంస్థలకు ఏఎస్ఐ సర్వే నివేదికను పంపించారు. ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మహాత్మా, ఇప్పటి వరకు ఏవైతే వాదనలు వినిపించాయో హిందూ సంఘాలు, వాటిని నిజం చేస్తూ ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఈ రిపోర్టు ముస్లిం సంస్థలకి కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. మరి వారి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? ఈ రిపోర్ట్ ఇప్పుడే బయటికి బహిర్గతమైంది. ఇప్పటిదాకా అది సీల్డ్ కవర్లోనే న్యాయస్థానానికి సబ్మిట్ అయింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ 100 రోజుల పాటు నిశితంగా అక్కడ సర్వే నిర్వహించింది. ఆ సర్వే నిర్వహించే సమయంలో వీడియోగ్రఫీ కూడా చేశారు. ఎక్కడ ఎటువంటి అనుమానాలకు, విమర్శలకు తావు లేకుండా ఈ సర్వేని పూర్తి నిష్పాక్షికంగా నిర్వహించారని చెప్పడానికి ఆ వీడియో కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెడితే అక్కడ సాధారణ పరిస్థితుల్లోనే నంది మసీదు వైపుకి అభిముఖంగా, మసీదుకు అభిముఖంగా అక్కడ నంది విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం చెబుతూ ఉంటారు. గతంలో ఆ మసీదు ప్రాంతంలోనే అసలైన ఆలయం ఉండేది, కానీ దాన్ని కూల్చివేసి మసీదుగా నిర్మించారు. కాబట్టే ఆ బయట ఉన్న నంది ఆలయాభిముఖంగా కాకుండా గతంలో ఆలయం ఉన్న మసీదు వైపుకి అభిముఖంగా ఉంది అంటూ చాలా మంది చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు శాస్త్రీయంగా ఈ ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించింది, పూర్తి స్థాయిలో పరిశీలన జరిపింది. దాంట్లో బయటపడ్డ అంశాలను మనం గమనిస్తే గనక అక్కడ లభించిన ఒక శాసనంలో మహాముక్తి మండపం ఒకటి ఉండేది అంటూ దాంట్లో ప్రస్తావించారు. అలాగే సర్వేలో ఒక రాయి కూడా దొరికింది. ఆలయాన్ని కూల్చివేయాలి అంటూ ఔరంగజేబు చెప్పినట్టుగా ఆ రాయి మీద శాసనం రూపంలో రాసి ఉంది అంటూ భారత పురావస్తు శాఖ వెల్లడించింది. అలాగే ఆలయ స్తంభాలను మసీదు నిర్మాణానికి తిరిగి ఉపయోగించినట్లుగా కూడా ఈ పరిశోధనలో తేలింది. దాంతోపాటు హిందూ దేవతలు మరియు దేవతామూర్తుల విగ్రహ అవశేషాలు కూడా అక్కడ బహిర్గతమయ్యాయి, బయటపడ్డాయి అంటూ ఈ ఏఎస్ఐ ఇచ్చిన సర్వేలో పేర్కొంది. దీంతోపాటు పశ్చిమ గోడ, ఆ మసీదుకున్న వెస్ట్ సైడ్ ఉన్న గోడ ఏదైతే ఉందో అది హిందూ దేవాలయంలో భాగమేనంటూ కూడా ఈ సర్వే రిపోర్టు తేల్చి చెప్పింది. పూర్తి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన సర్వేలో మొత్తంగా అక్కడ ఒక ఆలయం ఉంటే ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని చెప్పడానికి తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 17వ శతాబ్దంలో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 1669లో అక్కడున్న ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారు. ఔరంగజేబు హయాంలో ఇది జరిగింది అంటూ సర్వే నివేదిక తేల్చి చెప్పింది. ఇది ఖచ్చితంగా ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా హిందూ సంఘాలు చేస్తున్న ఆరోపణలకు ఈ సర్వే నివేదిక మరింత బలాన్ని చేకూర్చినట్లుగా మనం వివరించవచ్చు. రైట్.